బాలకృష్ణ గారి వల్ల 80 లక్షలు నష్టపోయాను అంటూ ఓ వ్యక్తి అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ బయట అయితే తను మొరపెట్టుకున్నాడనమాట. అయితే ఆడటం కూడా నేరం అని చెప్పి ఆ పోలీసులు తనను కూడా అరెస్ట్ చేస్తారంటూ చెప్పి తన మీడియాకి అయితే వచ్చి బాధపడుతూ ఇలా చెప్పాడనమాట. సో బాలకృష్ణ గారు అంతకుముందు ప్రభాస్ గారు ఎపిసోడ్ వచ్చినప్పుడు దాంట్లో Fun88 అనే ఒక యాప్ని ప్రమోట్ చేశారు. సో అది చూసి నేను నిజంగా బాలకృష్ణ గారు చేశారు కాబట్టి అదొక లీగల్ యాప్ ఏమో అనుకుని నేను దాంట్లో ఇన్వెస్ట్ చేసి మొదట్లో ఆడంగానే ఒక 3 లక్షలు వచ్చాయి. సో అది అత్యాశకు పోయి నేను ఇంకా పెట్టి ఇన్వెస్ట్ చేసి ఆడాను. సో మొత్తానికి కూడా నాకు 80 లక్షల దాకా నష్టం వచ్చిందని చెప్పి ఆయన అయితే చెప్పాడనమాట. ఆయన పేరు శ్రీరామ్ బాబుగా మీడియా ముందు చెప్పడం జరిగింది. సో మరి బాలకృష్ణ గారు నాకు ఆయన చెప్పడంతోనే నేను చేశానని చెప్తుంటే ఇప్పుడు పోలీసులు ఏమన్నారు అంటే, నువ్వు అది పక్కన పెడితే నువ్వు ఆడావు కదా, సో ఫస్ట్ టైము నువ్వు ఒకసారి వచ్చింది కదా, రెండోసారి వచ్చింది కదా, ఒకసారి బ్లాక్ అయినప్పుడు నువ్వు ఆపాలి కదా, మళ్ళీ ఆడుతూ అంత దాకా వెళ్ళావంటే అక్కడ తప్పు నీది కూడా ఉంది కదా అని చెప్పి ఆ బెట్టింగ్ ఆడటం కూడా నేరమే అని చెప్పి ఆయన్నైతే అరెస్ట్ చేస్తామని చెప్పారంట. సో మరి దానికోసం అయితే ఆయన బాధపడుతూ నేను ఇట్లా కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే నన్ను అరెస్ట్ చేస్తామంటున్నారు అని చెప్పి, సో నేను బాలకృష్ణ గారి వల్ల నష్టపోయాను, నాకు ఎవరు కట్టిస్తారని చెప్పి ఆయన అయితే బాధ పెట్టుకున్నాడు అనమాట. సో ఏంటంటే బాలకృష్ణ గారు అనేది అలాగే ఇంకెవరన్నా ఏ హీరోలైనా సరే వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన డబ్బుల ప్రకారం వాళ్ళకి యాప్ను ప్రమోట్ చేస్తారు. సో దాంట్లో లీగల్ టర్మ్స్ ఏముంటాయంటే అది వాళ్ళు జస్ట్ ప్రమోట్ చేసి వాళ్ళు అమౌంట్ తీసుకుని వెళ్ళిపోతారు. సో తర్వాత పరిణామాలు కానీ వాళ్ళకి ఏమీ తెలియవు. సో ఈ బెట్టింగ్ యాప్ చేయించుకునే వాళ్ళు కూడా అట్లా జస్ట్ డెమో యాప్ చూపించి వీళ్ళతో చేపిస్తారనమాట. సో స్టార్స్ అందరూ కూడా అదే విధంగా చెప్తున్నారు, మాకు తెలుసో మేము కావాలని చేయలేదు, సో మమ్మల్ని అన్ని విధాలుగా అన్ని యాడ్స్ ఎట్లా చేపిస్తారో అదేవిధంగా ఇది కూడా మేము చేసాం తప్ప, సో దీని తర్వాత ఇన్ని పరిణామాలు ఉంటాయని చెప్పి ఆ కంప్లైంట్ ఒకటి రైజ్ అయ్యేదాకా సజ్జనార్ గారు ఇంత యాక్షన్ తీసుకునేదాకా మాకు తెలియదు అని చెప్పి స్టార్స్ అందరూ కూడా చెప్తున్నారు. సో అది బాలయ్య గారి విషయంలో అయినా ఇంకెవరైనా మోహన్ బాబు గారి అమ్మాయి విషయంలో అయినా ఎవరి దగ్గరైనా అదే విషయం రిపీట్ అవుతుంది. మరి రాంబాబు అనే వ్యక్తి 3 లక్షలు వచ్చినాయి కదా అని ఆనందంతో మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఆడాడు. సో మరి 80 లక్షలు ఎవరన్నా ఒక 10 లక్షలు పోయినప్పటికీ కొంచెం ఆగుతారు. సో మరి 80 లక్షలు పోయేదాకా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, అంత ఆరాటం ఎందుకు? సో మరి ఆ యాప్ కాకపోతే ఇంకో యాప్ అట్లా ఏదన్నా వెళ్ళొచ్చు, కానీ ఒక యాప్లో ఏదో బాలకృష్ణ గారు చెప్పారు, బాలకృష్ణ గారు కొండపై నుంచి దూకమంటారు, ఏం దూకుతాడా? సో అలా దూకడు కదా. అదేవిధంగా ఈ బెట్టింగ్ ఆడేవాళ్ళు కూడా మన హీరో చెప్పాడనో మన సెలబ్రిటీలు చెప్పారను, సెలబ్రిటీలు వాళ్ళంతా వాళ్ళు యాడ్ చేసుకుని వాళ్ళు బాగానే ఉంటారు, ఏసీ కార్లో తిరుగుతారు. సో అవన్నీ నమ్మి మనం కూడా ఏదో లక్షలు వస్తాయని ఆ యాప్లోకి దిగితే మెయిన్ నష్టం ఎవరికంటే ఆడేవాడికే. సో అది రూపాయి పెట్టినా 10 లక్షలు పెట్టినా కోటి రూపాయలు పెట్టినా ఎవరికైనా ఆడేవాడికే నష్టం, చేసేవాడికి ఎటువంటి నష్టం ఉండదు. సో పోలీసులు ఫస్ట్ యాక్షన్ తీసుకోవాల్సింది స్టార్స్ మీద కాదు, ఎవరైతే ఆడుతున్నారో ఎవరెవరి ఆ ఫోన్స్లో ఎవరెవరి పేర్ల మీద అయితే లాగిన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా 100%లో 70% మంది అయినా కూడా న్యాయం జరుగుద్ది, వాళ్ళు మారుతారు. సో ఇకపై చేసేవాళ్ళందరూ కూడా అది గుణపాఠంగా అవుతుందన్నమాట. సో ఇకపై చేసేవాళ్ళు అలాగో చేయరు కాబట్టి ఆడేవాళ్ళు అయినా సరే ఇక నుంచి ఆగాలి అంటే ఫస్ట్ యాక్షన్ ఆడుతున్న వాళ్ళపైన. ప్రజెంట్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా వచ్చింది కాబట్టి సో పెద్ద తరహాలో ఎంక్వైరీలు పెట్టి ఎక్కడెక్కడ యాప్స్లో బెట్టింగ్లు జరుగుతున్నాయి అవన్నీ గ్రహిస్తే కనుక ఇట్లాంటి వాళ్ళు బయటకు వచ్చి బాధలు చెప్పుకోకుండా ఉంటారు. సో మరి ఇట్లాంటి వాళ్ళు హీరోలను చూసి ఇట్లా అది చేస్తుంటే ఆ తప్పు హీరోలది ఏమాత్రం కూడా అవ్వదు, ఎందుకంటే ఇతనికి ఒకటి ఇట్లా జరుగుతుందని ఆ హీరోకి ఎవరికి తెలియదు కదా. సో మరి ఈ శ్రీరామ్ బాబు లాంటి వ్యక్తులు ప్రతి సిటీలో 10 మంది కాదు 100 మంది ఉంటారనమాట. సో దానిపైన పోలీసులే అవగాహన కల్పించి ఫస్ట్ ఆడొద్దని చెప్తే ఆ తర్వాత ఆడినా కూడా అది చట్టరీత్యా నేరం అని చెప్పి వాళ్ళని అలా ఎంగేజ్ చేసి సో ఇంకా ఆడుతున్నారు అంటే కనుక వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి శిక్షలు ఇస్తే కనుక సో ఈ ట్రెండింగ్లో మొత్తం కూడా మార్పు అనేది వస్తుందన్నమాట. సో మరి చూద్దాం ఇతను కేవలం న్యాయం జరుగుద్దా లేకపోతే యథావిధిగా ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వస్తారా అని.